అవుతా. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈ పిల్లలు మన బచ్పన్లో ఏదైతే ఆటలు ఆడినామో ఆ ఆటలు అది కోలాలాటం. ఇది దీన్ని బాబు చిన్నప్పుడు కాముడాట అని ఆడుకుందాం. ఆ రోజులు గుర్తుకు వేసిర్రు పిల్లలు. అయితే వీళ్ళందరూ గ్యాంగ్ వచ్చిర్రు. కాకపోతే ఈ అప్పుడు జనరేషన్ పాటలు పోయినాయి. ఇప్పుడు అంత కొత్త కొత్త పాటలు తయారు చేసుకొని వచ్చిర్రు. ఆ పాటలకు మనకు అసలు అర్థమే తెలియదు. అయితే వీళ్ళకు అందరికి ఫోన్పే వాళ్ళకు ఉంది, మరి అంత ఆన్లైన్ సిస్టమ్ కాదు. ఇప్పుడు డబ్బులు ఎట్లేసుడు. వీళ్ళు అంతా మా ఊరే దరూర్ గ్రామ పిల్లలు. కోలాలాటం ఇప్పుడు కాముడు పండుగ ఉంది. హోలీ కంటే ముందు ఒకరోజు 2 రోజుల ముందు వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుని, మేము చిన్నప్పుడైతే మక్కలు, అడ్లు, పెసర్లు ఇట్లా రకరకాల ధాన్యాలు తీసుకొని కోలాలాట ఆడుతుంటిమి. ఎవరో ఒకళ్ళు 5 పైసలు 10 పైసలు ఆటనా చారానా రూపాయి అట్లా ఇద్దురు. కొంతమంది మక్కలు పెడుదురు, కొంతమంది అడ్లు పెడుదురు. అవన్నీ జమ చేసి కోటోళ్ళ దుకాణాలకు తీసుకుపోయి అవి ఇచ్చి పైసలు తీసుకుందాం మేము చిన్నప్పుడు. అది నాకు ఎందుకో ఈరోజు గుర్తుకొస్తే తమ్ముళ్ళతోటి షేర్ చేసుకుంటాను. ఒక మంచి పాట పాడరు బ్రదర్ అందరు కలిసి. ఇది పొంగ పొంగ పొలాస అంటే మా ఊరే. అయితే అదొకటే ఫేమస్ సాంగ్ ఇలా ఈ కాముడు పండగకి. పోనీ పిల్లలు ఎంతమంది ఉన్నారు మొత్తం? రైట్. ఎంత కలెక్షన్? అంతేనా? మరి 6 ఉన్నారు, సరిపోతాయా? నీకు ఒక పెట్టే బీర్లం మందం అత్తయా? అవు రేపు మీకు హోలీ పండగ రోజు సెలబ్రేషన్ ఉంటుందిగా. ఓకే బాయ్. ఏ ఊరు మీది? ఏ జిల్లా? రైట్ బాయ్. ఎంజాయ్. ఈ టైం ఊకే రాదు, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మా లైఫ్ దాకా వచ్చినాక అయ్యో మేము వెనకటి ఇవి చేయకపోతే అని బాధపడతాం. ఫుల్ ఎంజాయ్ చేయరు.